మనం అందరితో అవసరమున్న ప్రతి చోట సమాధానముగా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఒక్క దేవునితో తప్ప. దేవునితో సమాధానం లేకుండా ఎందరితో ఎంతవరకు సమాధానముగా ఉండినా వ్యర్థమే. అపోస్తులుడైన పేతురు గారు తన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో సమాధానము విస్తరించునుగాక అని పేర్కొన్నారు. గమనించండి, ఏదైనా విస్తరించాలంటే ముందు స్థిరపరచబడాలి. ప్రియమైన విశ్వాసి, నీవు దేనియందు స్థిరపరచబడుచున్నావు? ప్రభువైన క్రీస్తునందా లేక ఈ లోక మాలిన్యమునందా? ఒక్కసారి ఆలోచించు. మన నిమిత్తము ఆ ప్రభువు సమాధానార్థ బలిగా ఆ శిలువపై తనను తాను అర్పింపబడుట ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుంచి మరియు ఈ లోకపు మాలిన్యము నుంచి విడిపింపబడుట ద్వారా దేవునికిని మనకును సమాధానమును కలుగచేసెను. మరి ఇట్టి సమాధానము దేవునితో నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉంటే ఇట్టి సమాధానము విస్తరింపచేయుదువుగాక. ఆమెన్.